ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి ఆఖరి భాగమును మాత్రమే నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ పైనున్న వచనాలు, పైనున్నటువంటి మాటలు అలాగా వదిలేద్దాం. దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు అనే మాట మనము ధ్యానం చేద్దాం. దేవుని క్రియలు ధ్యానించుమన్నాడు 13వ వచనంలో. దేవుని క్రియలను ధ్యానించు. క్రీస్తునందున్న విశ్వాసి అప్పుడప్పుడు ఈ పని చేయడానికి కూడా టైం తీసుకోవాలి. ఎన్నో షాపింగ్లు చేస్తుంటాం, వంట, సంసార కుటుంబ బాధ్యతలు, మన సొంత పనులు, మన ఉద్యోగ ధర్మము, చదువు సంధ్యలు, ఎన్నో పనుల కొరకు టైం కేటాయిస్తాం. కానీ మన జీవితంలో కొంత సమయాన్ని ఈ పని కొరకు కూడా మనము కేటాయించాలి. దేవుని క్రియలను కూర్చొని ధ్యానం చేయాలి. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, దాని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉన్నాయి, దేవుని కార్యములను గూర్చి మనము ధ్యానం చేయాలి. వాక్యమును ధ్యానించుట వేరు, కార్యములను ధ్యానించుట వేరు. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు దావీదు. వాక్యమును ధ్యానించుడి, అయితే దేవుని కార్యములను, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ అండ్ వై అండ్ హౌ హీ ఈస్ డూయింగ్, ఎప్పుడైనా నీవు ఆలోచన చేశావా? నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు, ఈ విశ్వ ప్రణాళికలో దేవుడు చేస్తున్న కార్యాలు, ప్రపంచ చరిత్రలో దేవుడు చేస్తున్న కార్యాలు, మునుముందు చేయడానికి దేవుడు తలపెట్టిన కార్యాలు ఆలోచన చెయ్యాలి. వాక్యములోని మర్మములను మనం ఆలోచన చేస్తున్నాము, కానీ దేవుని కార్యములను గూర్చిన ఆలోచన కూడా మనకు అవసరం. దేవుని ఆలోచన, దేవుని కార్యములను మనం ధ్యానం చేస్తే ఒక విషయాన్ని మనం గమనించగలం. ప్రసంగి భక్తుడు, సొలొమోను భక్తుడు, దావీదు యొక్క కుమారుడు, యెరూషలేములో రాజు, మహాజ్ఞాని అయినటువంటి ఆ ప్రసంగి భక్తుడు ఇలాగూ ఒకసారి ధ్యానం చేశాడు. దేవుని కార్యములన్నీ అన్ని ధ్యానం చేసినప్పుడు ఆయనకు ఒక సత్యం గోచరమైంది. హీ మేడ్ ఎ డిస్కవరీ. ఏమిటంటే, దేవుడు సుఖమును దుఃఖమును మానవుల జీవితంలో జతపరచి ఉన్నాడు. మొత్తం సుఖమయమైన జీవితం ఎక్కడా లేదు, మొత్తం కష్టాలతోనే ఉండే జీవితం కూడా ఎక్కడా ఉండదు. కష్టపడుతున్నాడు అనుకుంటున్నాడు, అందులో వాడికి సుఖం ఏదో ఉంటుంది. సుఖపడుతున్నాడు అనుకుంటాం, అందులో వాడికి ఏదో కష్టం ఉంటుంది. మహాకోటీశ్వరుడు, పిల్లలు లేరనే బాధ. ఏంటి, పుట్లు గోదాముల కొద్ది ధాన్యం పండిస్తాడు, మరి షుగర్ వ్యాధి, తిండి సరిగా తినలేడు, ఏదో ఒకటి. ఏమండి, గుడిసెలో ఉన్నాడు, పాపం గంజి గతిలేదు అనుకుంటాం. వాడి కడుపును పుట్టిన బిడ్డ వచ్చి అమ్మా నాన్నని చుట్టుకుపోతే ఉండే ఆప్యాయత, ఆ మాధుర్యం టాటాకి ఎప్పుడు తెలియదు. హీ నెవర్ హ్యాడ్ ఎ సన్. తెచ్చి రతన్జీ టాటాని పెంచుకున్నాడు కొడుకును, ఎవరో అన్నాయని. ఆయనకు 10,000 మంది కొడుకులు పుట్టినా రాజకుమారులాగా పెంచగలడు, కానీ పాపం దేవుడు ఆయనకు పిల్లలు ఇవ్వలేదు. కానీ సరే, పిల్లలు ఉంటేనేమో ఇంకో కష్టం, లేకపోతే ఇంకో కష్టము సుఖము దేవుడు జతపరిచేశాడట. ఈ మాట మీరు గమనించాలి. కష్టమును సుఖమును దేవుడు జతపరుచుటలో
దేవునికి ఒక ప్రయోజనం ఉంది. దేవుని బిడ్డలారా గమనించాలి. కొంచెం క్లిష్టమైనటువంటి గ్రంథం ప్రసంగి, నేను చెప్పాను కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ద మోస్ట్ డిఫికల్ట్ బుక్ టు కామెంట్ అపాన్ ఆర్ టు అండర్స్టాండ్. దేవునికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం మనం గమనించాలి ఏంటంటే, నీ జీవితము ఎంత దుఃఖభాజనముగా ఉన్నా, దుఃఖభాజనం అంటే ఏంటి తెలుసా? భాజనం అంటే పాత్ర, భోజనం పెట్టుకునేది భాజనం అన్నమాట. నీ జీవితం ఎంత దుఃఖముతో నిండిన పాత్ర వలె ఉన్నా, అందులో నీవు సంతోషపడే గడియలు కొన్ని దేవుడిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీకు ఆ సంతోషాన్ని ఇచ్చాడో అప్పుడు ఏమన్నాడు? సుఖదినము నందు నువ్వు సుఖముగా ఉండు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎంతో కష్టపడతావు, ఏదో ఒక మంచి ఆహ్లాదకరమైన దినం ఇస్తాడు. ఆన్ దట్ పర్టికులర్ డే యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్, యు బీ హ్యాపీ. సుఖంగా ఉండవు అయ్యా బాబు, ఎప్పుడు మరి ఆ సమస్యలో ఆలోచించొద్దు. ప్రసంగి 3వ అధ్యాయం చూడండి దయచేసి. ప్రసంగి 3:12 కావున ఆ సంతోషముగా ఉండుట కంటేను, తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదీ లేదని. చూసారా? సుఖముగా బ్రతకడం, సంతోషంగా తమ బ్రతుకును వెళ్ళబుచ్చటం, అది అన్నిటికంటే చాలా, అంతకంటే మనుషులకు కావలసిందేమీ లేదంటాడు. కనుక ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో నన్ను చాలా తిట్టిపోశారు అనుకోండి, ఒక ఊళ్ళో బాగా తిట్టిపోశారు. పొరుగురికి వెళ్ళాను, ప్రసంగ సామ్రాట్ అని బిరుద ప్రదానం చేసి నాకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ పక్కూర్లలో తిట్టిపోశారు. ఆ ఊరికి వెళ్ళేసరికి నన్ను భ్రమరథం పట్టేస్తున్నారు, పల్లకిలో పెట్టి మోస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఊళ్ళో కూర్చొని ఆ ఇంత ముందు ఊరు కూర్చోడవద్దు, అదే ఫర్గెట్ అబౌట్ ఇట్, భూల్ జావ్. అప్పుడు ఏమైందో, ఇప్పుడు అందరూ శాలువా కప్పుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే శాలువా దూసుకుంటే వీడు తిక్కలు బాబు, ప్రసంగ సామ్రాట్ కాదు తిక్కల సామ్రాట్ అని పెడతారు. అరే మేము ఇంత బ్రహ్మరథం పడుతుంటే ఏడుస్తాడు ఏమిటంటే కాదు అంతకుముందు ఒకటి, అరే అప్పుడేమైతే నీకెందుకు ఆ సంగతి, ఇప్పుడెందుకు సోది? దేవుడు నీకు ఘనతనిచ్చినప్పుడు నువ్వు ఆ ఘనతను అంగీకరించు. సన్మానం జరిగితే సన్మానం అంగీకరించు. ఆనందం ఇస్తే ఆనందం అనుభవించు. లేకపోతే నీకు బ్రతకడం కష్టమైపోతుంది, బ్రతకడం కష్టమైపోతుంది. ఎప్పుడు బాధ. ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చాను, కొంతకాలం అయ్యాక ఆ దుఃఖాన్ని మరిచాం. మా నాన్నగారు చనిపోతే ఏడ్చాం, కొంతకాలం అయ్యాక మరిచాం. ఆయా సమయములు దేవుడు నీకు ఇచ్చినప్పుడు, సంతోషంగా ఉండే టైం వచ్చినప్పుడు సంతోషంగా ఉండు. యు లాఫ్, భోన్ చెయ్యి, ఈట్ వెల్ అండ్ డ్రెస్ వెల్, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ టైం. దేవుడు నీ జీవితంలో సుఖమును దుఃఖమును జతపరిచాడు. కానీ ఒక మాట చెబుతున్నాను వినండి, సుఖముగా ఉండుట, సంతోషపడుట మంచిదే, గాని దానికంటే మేలుకరమైంది ఒకటి ఉంది. మీరు బాగా గమనించాలి సుమా, నేను చాలా కేర్ఫుల్ గా మాట్లాడుతున్నాను. మహాజ్ఞాని అయిన సొలొమోను మాటలను, అనంత జ్ఞాని అయిన దేవుని మాటలను నేను వ్యాఖ్యానిస్తున్నాను. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్. సుఖపడుట, సంతోషించుట, బాగుండుట, నవ్వుట, ఆనందముగా ఉండుట మంచిదే, కాదని నేను చెప్పడం లేదు. కానీ ఈ సుఖమైన సందర్భాల కంటే ఆశీర్వాదకరమైన సందర్భం ఇంకొకటి ఉంది. నీవు సుఖపడే దినముల కంటే ఆశీర్వాదకరమైన సందర్భం ఇంకోటి ఉంది. అది నీవు దుఃఖపడే సందర్భం. ప్రసంగి 7వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు చాలు. అంటే ఇప్పుడు నవ్వుట కూడా, ఇప్పుడు నవ్వుట కంటే దుఃఖపడటం మేలు అంటే నవ్వడం కీడనే? నవ్వడం కంటే దుఃఖపడడం అంటే అర్థం ఏంటి? నవ్వడం కూడా కొంచెం మేలే కదా. ఇప్పుడు వెండి కంటే బంగారం విలువైంది అన్నాం అంటే అర్థం ఏంటి? వెండికి అసలు విలువ లేదనే? వెండి కంటే దానికి ఎక్కువ విలువ, దీనికి కొంచెం విలువ, బంగారానికి ఎక్కువ విలువ.
వెండికేమో తక్కువ విలువ, దానికి ఎక్కువ విలువ. నీకు 1 కిలో వెండి ఇస్తాను, నాకేది కానీ పారేసిపోతావా? అరే బంగారం ఇస్తే బాగుంటుంది అనుకుంటావు, కానీ ఇది మాత్రం పడేయవు కదా. అరే బంగారం ఇయ్యడా, బంగారం ఇస్తే అంత బాగుండు, ఏదో ఇస్తా విలువైందని పిలిస్తే బంగారం అనుకున్నా, వెండి ఇచ్చిండే అని అనుకున్నా కూడా మరి ఇదేదో పారేసి పోవు కదా. ఎందుకు? ఇది కూడా చాలా విలువైనది, దీనికంటే బంగారం విలువ. అలాగే నవ్వుట, సంతోషించుట, ఆనందించుట, ఘనపరచబడుట, అతిశయించుట, ఇది మంచిదే, కానీ దీనికంటే ఇంకా మంచిది ఒకటి ఉంది, అవి దుఃఖమయ సమయాలు. ప్రియులారా, ఒక సీక్రెట్ చెబుతాను, అది నేర్చుకుని వెళ్ళండి. జీవితం అంతా మీరు ఎంతో మేలు పొందుతారు. కారణం ఏమిటంటే, ఖిన్నమైన మనస్సు హృదయమును గుణపరుచును అన్నాడు 3వ వచనంలో. ఖిన్నమైన మనస్సు అంటే దుఃఖపూరితమైన మనస్సు. ఖిన్నుడు అంటే దుఃఖముఖుడు, దుఃఖభరితుడు అని అర్థం. ఖిన్నమైన మనస్సు, వేదనామయమైన హృదయం నీకుంటే నీ బ్రతుకు గుణపడుతుంది. నేను ఒక టాప్ సీక్రెట్ చెబుతున్నాను మీకు, మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్. నీ హృదయం వేదనతో నిండినప్పుడు నీకెప్పుడూ పాపం చేద్దాం అనిపించదు. నవ్వుతూ, తుళ్ళుతూ, నవ్విస్తూ ఆనందంగా గడుపుతున్నప్పుడు సరదాగా ఏదైనా తప్పు పని చేద్దామని మనసు వస్తుంది. ఆన్ యువర్ హ్యాపీ డేస్ యు ఆర్ టెంప్టెడ్ టు కమిట్ అ సిన్, బట్ నాట్ వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ సారో. హృదయములో దుఃఖము నిండినప్పుడు మనస్సు దేవుని తట్టు మళ్ళుకుంటుంది. హృదయములో దుఃఖము నిండినప్పుడు లోక సుఖాల మీద వైరాగ్యం వస్తుంది. హృదయములో దుఃఖము నిండినప్పుడు లోకం అంటే వెగటు కలుగుతుంది. నవ్వుట మంచిదే, ఏడ్చుట కూడా మంచిదే, కానీ నవ్వడం కంటే ఏడవడం ఇంకా మంచిది. ఎందుకంటే నవ్వు ద్వారా ఒకవేళ పాపం జరిగే అవకాశం ఉన్నది, కానీ ఏడ్చుట వలన ఏమాత్రం పాపం జరగదు. ఏడ్చుట మేలు, 100% మేలు. దేవుని సన్నిధిలో ఏడ్చుట గురించి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో కాకపోయినా ఒంటరిగా మంచం మీద పండుకొని ఏడ్చినా మంచిదే. ఎవరైనా ఒంటరిగా ఏడవగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ధన్యులండి. గాయపడిన హృదయం పాపము మీదికి ఎప్పుడూ మళ్ళదు, దృష్టి మళ్లించదు. నేను చెప్తున్నాను, దాట్ ఈస్ దట్ నిత్య సత్యం, ఇటర్నల్ ట్రూత్ చెప్తున్నాను. నేను అనుభవించి తెలుసుకున్నటువంటి సత్యం చెబుతున్నాను. హృదయములో తుపాకీ గుండు తగిలి, గాయము తగిలి గుండె విలవిలలాడుతున్నప్పుడు ఏదన్నా పాపం చేద్దామని ఎన్నడూ అనిపించదు. అప్పుడు ఎవడైనా వచ్చి, సైతాన్ వచ్చి శోధించినా, పాపం కళ్ళ ముందు చూపించినా, ఊరుకోరా పనికి మనోడు ఇప్పుడేంటి ఆస్వాది పెట్టా అనుకుంటాం. ఎంత పాపిష్టోడైనా గాయపడినప్పుడు, పాపమునకు అలవాటైనడైనా సరే గాయపడినప్పుడు ఆయన కళ్ళ ముందుకు పాపం చేస్తే ఇప్పుడేంటి ఎలా అవుతాడు, సమయ సందర్భం చూసుకొని ఇప్పుడేంట్రా పాపం అని గద్దిస్తాడు వాడు. పాపమునకు అలవాటైన వాడు కూడా హృదయము వేదనతో నిండినప్పుడు పాపము పట్ల వెగటు కలిగి ఉంటాడు. కానీ ప్రార్థనకు అలవాటైనోడు కూడా హృదయము తేలిక పడ్డప్పుడు, ఆనందంతో హృదయము మబ్బుల్లో తేలుతున్నప్పుడు ఒకసారి పాపం చేసి చూద్దాం అనుకుంటాడు. గనక విశ్వాసికి సంతోషము కంటే దుఃఖమే మేలుకరం. ఇది అనుభవించి తెలుసుకున్నాడు ధన్యుడిని చెప్తున్నాను. ఇదేదో నేను మెట్ట వేదాంతం లాగా ఉంటుంది, కానీ నేను అందులో ఉండి మాట్లాడుతున్నాను. నేను పాట రాశాను కదా, గాయం అనేది, మేలాయును ప్రభు శ్రమనందుట నీ దాసునికి ఎంతో మేలా. మేలులు చేసి తిని కీడు సహించితి, మేలులు చేసి కీడు సహించితి, పలు విధములనే గాయపడి తిని, ప్రతి గాయము పరిశుద్ధత పెంచును, నీ సిలువను తేటగా గ్రహించితి. ప్రియారా, ఒకసారి తమ్ముడు అడిగాడు ఒక డౌట్. ఏదో సందర్భం ఎప్పటి నుంచి ఆలోచించుకున్నాడో తెలియదు.
గాయము పరిశుద్ధత ఎట్లా పెంచుతుందన్నా అని అడిగాను. అనుభవిస్తేనే తెలుస్తుంది బాబు అని చెప్పాను. గాయము పరిశుద్ధతను పెంచుతుంది. అందుకే నన్ను వెంబడింప గోరిన ఎడలా సిలువనెత్తుకొని వెంబడించమన్నాడు. దేవుని బిడ్డలారా, సిలువ అంటే శ్రమ, సుఖం కాదు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం, సిలువ అంటే అన్యాయముగా నిందలు మోయడం, సిలువ అంటే శారీరకంగా కూడా హింసించబడడం, శారీరకంగా మానసికంగా హింసించబడడం. సిలువను మోసుకనంటే భారంతో వేదనతో నన్ను వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనగా అర్థం ఏంటంటే అన్యాయముగా శ్రమ పడుటే క్రైస్తవ జీవితం. అన్యాయముగా శ్రమలు పడుతూ కూడా ఏం చేయాలంట? నన్ను వెంబడించండి, నా వెనక నడుస్తానే నడకపోద్దు. ఇప్పుడు సిలువ నా మీదకి వేశారు కదా, ఇది బరువు ఉందని నడక ఆపాను అనుకో, ప్రభువే వెళ్ళిపోతున్నాడు. వెంబడించడం అంటే ఏంటి? ముందు నడిచాడు, వెనక నడవడమే వెంబడించడం. ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈ సిలువ చాలా బరువైందని నడక ఆపాను అనుకో, కూలబడి చతికిలబడ్డాను అనుకో, నేను వెంబడిస్తున్నట్టేనా? నడకను ఆపొద్దు. బరువులు మోయి, భారాలు మోయి, రక్తం కారే గాయాలు భరించు. రక్తం కారుతూనే నడక మాత్రం దేవునికి స్తోత్రం కలుగునుగా. అండి, ఏ బరువు లేకుండా హ్యాపీగా నడవచ్చు, ఎవడైనా నడుస్తాడు. ఏ భారం లేకుండా, వేదన లేకుండా క్రైస్తవ బ్రతుకు ఎవడైనా బ్రతుకుతాడు. కానీ వేదనతో, గాయములతో యేసు వెనక నడిచేవాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? వాడు తొందరగా పరిశుద్ధుడు అవుతాడు, తొందరగా సంపూర్ణుడవుతాడు, తొందరగా సంపూర్ణ సిద్ధి పొందుతాడు. తొందరగా సంపూర్ణ సిద్ధి కావాలంటే నువ్వు సిలువను మోస్తూ ఆయన వెనక నడవాలి. దుఃఖము ద్వారా మనిషికి ఏం కలుగుతుందంటే పాపము పట్ల విముఖత. అది సహజం, నేను చెబుతున్నాను. ఇంకా దట్స్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. కొన్ని సహజమైనవి ఉంటాయి. నిప్పులో ఉప్పేస్తే చిటపట పడుతుంది, అవునా? అది ఎందుకు అంటుందంటే, ఎందుకు అట్లా అంటున్నావు అంటే అట్లా అంటది, దాని గుణం అది. అంతసేపు బాగానే ఉంటుంది, కానీ నిప్పులో వేస్తే ఉప్పు పడపడా చిటపడ అంటుంటుంది. అది ఇంతసేపు బాగున్నావు కదా, ఏదో అట్ట చేస్తాం, అల్లరి చేస్తావు ఏంది అంటే అట్లే చేస్తాం సార్, నా పేరు ఉప్పు, నా గుణం ఇది. అలాగూ ఒక్కోదానికి ఒక గుణం ఉంది. మానవ హృదయానికి ఒక గుణం ఉంది. అదేమిటంటే బాధలో పాపం అంటే అది ఏవగించుకుంటుంది, బాధలో పాపం అంటే అసహించుకుంటుంది. అది అందుచేత మనమంతా మనుషులమే కదా, నీవు కానీ నేను కానీ మనమంతా మనుషులమే. నేను ఎటువంటి వాడు, నువ్వు కొన్ని క్వాలిటీస్ మారొచ్చు. నేను పాటలు పాడవచ్చు, నువ్వు పాడలేకపోవచ్చు. నువ్వు బాగా ఇంకోటి చేయవచ్చు, నేను చేయలేకపోవచ్చు. కానీ బేసికల్గా, మౌలికంగా మనం అందరము మనుషులు. మనకందరికి ఒకే గుణం ఉంది. హృదయము తేలికగా, ఏ ప్రాబ్లం లేదండి, ఐఎమ్ సో వెల్ ఆఫ్, అంత బాగా గుర్తు చేసుకున్న ఎక్కడ మరి బాధాకరమైన సమస్య ఏది కూడా నాకు ఎక్కడ జ్ఞాపకం లేదు, జ్ఞాపకం రావట్లేదు. కనుచూపు మేరలో చుట్టూరా ఎక్కడ సమస్య లేదు. ఐఎమ్ వెల్ సెటిల్డ్ నౌ, హాయిగా ఉంది, నవ్వుతాను, ఆనందిస్తాను అనుకున్నప్పుడు నువ్వు అతి సులభముగా పాపంలో పడిపోతావు. ఏడుస్తున్న వాడిని పాపంలో పడేయడం సైతానుకు మహా కష్టం. నవ్వుతున్నోడిని పడేయడం చాలా సులభం, చాలా సులభం. అందుకే సొలొమోన్ అంటాడు, నిజంగా పరమార్థ జ్ఞానండి సొలొమోన్. మనుషులకు నవ్వడం మేలే, కానీ నవ్వడం కంటే ఏడుపు మంచిది. నేను చెప్తాను, నవ్వితే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాఫింగ్ థెరపీ అని ఒకటి ఉంది, తెలుసా మీకు? ఈ మధ్య బాధలు ఉన్న వాళ్ళకి తీసుకుపోయి వాడిని గదిలో పెట్టి నవ్విస్తూ ఉంటారు. గట్టిగా నవ్వాలంతే, గట్టిగా నవ్వాలి. నవ్వకపోతే వాడిని కిటకిటలు పెట్టని సార్ నవ్విస్తారు. నవ్వడం ద్వారా ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి అంట. నీ మొహం లేరా పిచ్చి మొహం అనుకున్నాను నేను. నవ్వితేనేమో శరీరానికి ఆరోగ్యం మంచిది, ఏడిస్తే ఆత్మకు ఆరోగ్యం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ నవ్వితే శరీర ఆరోగ్యానికి మంచిది, ఏడిస్తే ఆత్మారోగ్యానికి మంచిది. అందుకే దుఃఖముఖులగుట
తప్పనిసరి అని దేవుడు చెప్పారు. లేవియా కాండం దయచేసి మీరు 23వ అధ్యాయము 27, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఎవడో దుఃఖపరచడం కాదు, నీకై నీవే దుఃఖం తెచ్చుకోవాలి. ఏడవడానికి ఏమి లేవా? ఏమండి, గుర్తు చేసుకొని ఏడు. నీకు తగిలిన గాయాలు గుర్తు చేసుకునేడు. నీకు తగిలిన గాయాలు వదిలిపెట్టు. నువ్వు యేసయ్యకి ఎన్ని గాయాలు చేసావు అది గుర్తు చేసుకునేడు. నీవు దేవునికి ఎన్ని గాయాలు చేశావు? నీ పాప కార్యాలతో, పాప తలంపులతో నువ్వు ఎన్ని గాయాలు చేసావు ఏడ్చుకో. తన్ను తాను దుఃఖపరుచుకోకపోతే కొట్టి పారేస్తాను అన్నాడు. 29 చూడండి, 29. ఆ దినమున తనను తాను ఎవడైతే దుఃఖపరుచుకొనని వాడు తన ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి కొట్టివేయబడటం అంటే అర్థం ఏంటంటే, ఇక అబ్రహాము సంతానమునకున్న ఆశీర్వాదాలు ఏవి అతనికి చెందవు. అబ్రహాము సంతానంగా పుట్టినందుకు వాడుకుండే వారసత్వం గాని, పౌరసత్వం గాని ఏది కూడా అతనికి చెందకుండా పోతుంది. ఎక్కడో అన్యుల్లో పుడితే వానికి ఏ స్థానమో ఆ స్థానంలోకి వచ్చేస్తాడు. ఏమిటంట కారణం? వాగ్దాన జనాంగపు సంతతి అన్యుడిలాగా ఎందుకు గంటి పడేశాడు దేవుడు? పాలెం వెలుపడికి ఎల్లగొట్టి పడే ఎందుకు? తన్ను తాను వాడు దుఃఖపరుచుకొన లేదు. కనుక దుఃఖపరుచుకొనుట భక్తి జీవితంలో అది ఒక తప్పనిసరి భాగం. ఏంటి భక్తి అంటే? ప్రార్థన చేయడం, దేవునికి కానుకేయడం, సాక్ష్యాలు చెప్పడం, బైబిల్ చదవటం, ఎంతో భక్తి. కానీ అప్పుడప్పుడు గుండె పగలు కొట్టుకొని రోధించడం కూడా భక్తిలో ఒక భాగం. ఏడ్చేవాడు ధన్యుడండి, అతడు తొందరగా పరిశుద్ధుడు కాగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతున్నాను, ఇందులోని నీలో జ్ఞానము ఎంత పరిపక్వమైందో తెలిసిపోతుంది. నీ అంతరంగపు జ్ఞానం, మెంటల్ మెచ్యూరిటీ ఎంతవరకు వచ్చిందో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, దుఃఖములో ఉండే ఆశీర్వాదం చెప్పాను. నవ్వడం కంటే ఏడవడం చాలా మంచిది. ఒక గొప్ప భక్తుడిని ఎవరు అడిగారు, ప్రసంగం చేస్తూ నవ్వించొచ్చా లేదా? ఆయన అన్నాడు, నవ్వించకూడదని నిబంధన ఏమి లేదు బాబు. లేదు బాబు, అనుకుంటాను ఫాక్స్ గారు మరి భక్త సింగ్ గారు ఎవరో భక్తులు అన్నారు ఈ మాట. నవ్విస్తే తప్పేం లేవు నాయన, నవ్వించవచ్చు, కానీ అంతకంటే నువ్వు వాళ్ళని ఏడిపించగలిగితే ఎక్కువ మేలు జరుగుతుంది అన్నాడు. వాక్యం వింటూ నవ్వడం సులభమే, నవ్వించడం సులభమే, కానీ వాక్యం వింటూ కంటతడి పెట్టడం చాలా కష్టం. దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని ఏడ్చే కూటాల్లో ఎక్కువ మేలు జరుగుతుంది. నవ్వు నిషిద్ధం కాదు, నవ్వు కూడా మేలే, కానీ దానికంటే ఏడుపు ఎక్కువ మేలు. దేవునికి సన్నిహితునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసలు నీ మనసులో వాతావరణం మారిపోద్దండి, చెప్తున్నాను. మనసులో బాగా గుండె పగిలే వేదన ఉందనుకో, నీ ఇంటర్నల్ అట్మాస్ఫియర్ మారిపోతుంది. నువ్వు అప్పుడు మంచోడు అయిపోతావు. ఎన్ని పాప బలహీనతల్లో నువ్వు ఉన్నా, ఎన్ని పాప బంధకాల్లో నువ్వు ఉన్నా, ఆ మూమెంట్లో మాత్రం నువ్వు ఎక్కడ లేని విరాగివి, మహర్షివి లాగా అయిపోతావు. ఎస్, అందుకే సొలొమోను అన్నాడు, దుఃఖము చాలా విలువైనది, దేవుడు మన బ్రతుకులో అంతా సుఖమే పెట్టినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో కొన్ని గాయాలు కూడా పెట్టినందుకు దేవునికి స్తోత్రం. లేకపోతే మనం ఇక్కడ దాకా కూడా రాం. అర్థమైందా? ఈ మందిరం దాకా కూడా రాం. కొన్ని సమస్యలు, బాధలు, నొప్పులు, వ్యాధులు నీకు పెట్టాడు కాబట్టి ఇంత దూరం ఉన్న శిలువ దాకా వచ్చావు, యేసు పాదాల దాకా వచ్చావు, సత్యాన్వేషణ వరకు వచ్చావు. ఏ బాధ లేకపోతే నువ్వు ఇక్కడ ఉండవు, అసలు ఎక్కడో ఉంటావు. దేవుడు నరుల జీవితంలో సుఖముతో ఏం కలిపాడు? దుఃఖమును జత కలిపాడు. ఎప్పుడైతే దుఃఖములో ఉండే ఆశీర్వాదం నీకు తెలుస్తుందో తప్పక నీవు మాట చెప్పగలుగుతావు, ప్రభువా నా జీవితములు అంత సుఖమే పెట్టనందుకు నీకు స్తోత్రాలు.
కోరుకున్నదల్లా దొరికి, ఆశలన్నీ నెరవేరి, కోరికలన్నీ తీరి, కావలసిందంతా నాకు సమకూడి, ఇంకా ఏ ప్రాబ్లము లేనటువంటి జీవితం నాకుంటే నేను తప్పక చెడిపోతాను నాకు తెలుసు. అందుకే ఒక వెయిట్ పెట్టాడు, పేపర్ వెయిట్ పెట్టాడు అనమాట. ఒరే గాలికి కొట్టుకుపోతావురా, ఇలా ఉండు, సరిగ్గా తిన్నగా ఉండు, నా మార్గంలో ఉండాలి, బరువు పెట్టాడు. కాబట్టి మనం సరిగ్గా నడుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కాడి మోయుట నరుడికి మేలు. ఈ కాడి కొంతమందికి పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వస్తుంది. కొంతమందికి మాత్రమే యవన ప్రాయములో కలుగుతుంది. అందుకే ఇర్మియా అన్నాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ముసలితనాన కష్టపడడం కాదు బాబు, నిండు యవన ప్రాయములో, యవన ఆరంభములోనే నీవు కష్టపడగలిగితే అది నీకెంతో మేలు అన్నాడు. ఎందుకంటే ఏ ప్రాయములో మనుషులందరూ పాపం కొరకు వెతుకుతుంటారో అదే ప్రాయములో నీవు దేవుని కొరకు వెతకగలుగుతావు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీకు తెలుసు కదా అన్నమాట. విలాప వాక్యములలో 3వ అధ్యాయంలో ఉన్నమాట. ఎన్నోసార్లు నేను మీకు ఆ విషయాలు చెప్పాను. ఇర్మియా తర్వాత విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణాధారము కలుగునేమోనని బూడిదలో మూతి పెట్టుకోవలెను. కొట్టు కాడిలో భాగం కొట్టువాడు ఉన్నాడు. కొంతమంది సేవకాడు అనుకుంటారు. అంత అర్థం లేని వ్యాఖ్యానాలండి. ఈ అర్థం లేని ప్రసంగాలతో విసిగిపోయాను, తలకాయ వాచిపోయింది. ప్రతివాడు కాడి అనగానే అక్కడికి పోతాడు. ఎక్కడికంటే నీ మీద నా కాడి ఎత్తుకొని, కాడిలో 3 రకాలు ఉన్నాయి. నెబుకద్నెజరు కాడి వేరే అన్నాడు, దేవుని కాడి వేరు, ఈ శ్రమల కాడి వేరు. కాడి అనగానే మొత్తం ఒకటే కాదు, నీళ్ళు అనగా మొత్తం ఒకటే కాదు. అర్థమైందా? నీళ్ళంటే పరిశుద్ధాత్మ జలాలు ఉన్నాయి, వాక్యం అనే నీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వేష కూర్చున్న మహాజలములు కూడా ఉన్నాయి. అలాగే అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని ఉంది, పాతాళంలో అగ్ని ఉంది, హృదయంలో మండే ప్రేమ జ్వాల ఉంది. ఇలాగ రకరకాలు. కాడి అంతా ఒకటి కాదు. ఇక్కడ యవన కాలమున కాడి మోయిట నరునికి మీరు అన్నాడంటే ఏం కాడి? శ్రమల కాడి. కొట్టువారి తట్టు చెంపలు తిప్పాలి. నిందలు కూడానంట మళ్ళీ. కాడి మోయిట అంటే కొట్టబడుట, నిందలు మోయిట అంటే కొడితే శరీరం గాయపడుతుంది, నిందిస్తే హృదయం గాయపడుతుంది. అర్థమైందా? కాడి మోయిట అనగా శరీరం మందు కొట్టబడుట, మనసులో నిందల ద్వారా కొట్టబడుట. అంటే టోకీగా షార్ట్ కట్లో చెప్పుకుంటే, షార్ట్ ఫామ్ లో చెప్పుకుంటే, కాడి మోయిట అనగా శరీరం మందును హృదయం మందును గాయపడుట అన్నమాట. యవన కాలం ముందు ఎవరైతే శరీరం మందును హృదయమునందును గాయపడతారో ఆ మనుషుడు ధన్యుడు. బికాస్ వైల్ హీ స్టిల్ వెరీ యంగ్, హీ ఈస్ గోయింగ్ టు సీక్ ఫర్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్. He is going to seek after the divine truth, ultimate truth. అందుకే మన జీవితాలలో దుఃఖపడుట మనకెంతో మంచిది. యవన కాలం అందే శరీరము హృదయం నేను ఎంతో గాయ. ఆ తర్వాత ఇంకా వేష కూర్చున్న మహాజలములు కూడా ఉన్నాయి. అలాగే అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని ఉంది, పాతాళంలో అగ్ని ఉంది, హృదయంలో మండే ప్రేమ జ్వాల ఉంది. ఇలాగ రకరకాలు. కాడి అంతా ఒకటి కాదు. ఇక్కడ యవన కాలమున కాడి మోయిట నరునికి మీరు అన్నాడంటే ఏం కాడి? శ్రమల కాడి. దుఃఖపడుట మనకెంతో మంచిది. యవన కాలం అందే శరీరము హృదయం నేను ఎంతో గాయపడ్డానండి అని చెప్పగల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాడు ధన్యుడు అన్నాడు. లాటరీ తగిలితే అదృష్టమా అంటారు. ఎందుకు? టికెట్ కొన్నవాడి కల తగలది. చాలా మంది టికెట్లు కొంటారు కానీ ఎవరికో ఒకడికే తగులుతుంది. కొన్నా ప్రతి ఓడికి కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఇంకా వాడు ఎవడు అదృష్టవంతుడు అంటాడు ఎవడు ఉండడు. అలాగే బాప్తిస్మం పొందడంలో సంపూర్ణ సిద్ధి పొందుతాడు అనుకోండి, అందులో ధన్యుడు ఎవడు ఉండడు.
ఎందరికో సువార్త ప్రకటిస్తోంది, కొందరికే బాప్తిస్మాలు. రక్షణ అనుభవం అనుకోండి, పోని రక్షణ అనుభవం. ఎందరికో సువార్త ప్రకటించబడుతోంది, కొందరే రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందే అనేక మందిలో కూడా బహు తక్కువ మందే సంపూర్ణ సిద్ధి పొందుతున్నారు. అందరూ పౌలు ఉన్న హైట్కు పోతున్నారా? ఎవడో ఒకడు ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. ఆ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి భక్తులు అందరూ కూడా ఎవరు తెలుసా? యవ్వనమందు కాడి మోసిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని బిడ్డలారా, ఈ దుఃఖమునకున్న విలువ ఇంత ఘనమైనది గనుక ఇక్కడ నీలో జ్ఞానం ఎంత పరిపక్వమైందో తెలుసుకునే ఒక చిట్కా చెబుతున్నాడు. మరలా ప్రసంగి రంగంలోనికి వద్దాం అండి. నిన్ను నువ్వు అసెస్ చేసుకో. నీలో జ్ఞానం పరిపక్వమైందో లేదో నిన్ను నీవు అంచనా వేసుకో. యాకోబు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల. నేను ఒక మాట చెప్పాను మీకు, ఒక మాట చెప్తా వినండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవునిని అడగవలేను. అసలు జ్ఞానము నిజంగా కొదువైన వాడైతే తనకు జ్ఞానము కొదువైందనే సంగతి వాడు గ్రహించనే లేడు. నా అంత మేధావి లేడనుకుంటాడు వాడు. అర్థమైంది? నిజముగా జ్ఞానం లేనోడు ఏమనుకుంటాడంటే, నేను ఐఎమ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాడు. నాకేంద్రా నువ్వు చెప్పేది, హమ్కో సబ్ కుచ్ మాలూమ్ హై, ఎక్కువ మాట్లాడకు. వాడు చేసే అన్ని పొరపాట్లు చేస్తుంటాడు, అన్ని బుద్ధిహీనమైన పనులే. వాడి బ్రతుక్కి నష్టం, వాడి కుటుంబానికి నష్టం, అందరికీ దేశానికి నష్టం, అన్ని నష్టాలు చేసి ఏదన్నా ఒక మాట, సలహా, మంచి మాట చెబితే ఓ ఇంత రోషం పొడుచుకొస్తుంది వాడు. ఏంటో నాకు చెప్తాను, నాకు తెలియదా? క్యా సమజరే? ఇక్కడ నేను అంత తిక్కలోని అనుకున్నావా? నాకు ఆ మాత్రం తెలియరా? మనుషులకు అహం దెబ్బతింటుంది. సలహా వినడానికి అందరికీ ఆ సౌజన్యం ఉండదండి. నువ్వేంద్రా నాకు చెప్పేది అని అనుకుంటారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞానము కొదువగా ఉన్నది అని గ్రహించేపాటి జ్ఞానమైన కలిగినోడు ధన్యుడు. నాకు జ్ఞానం లేదనే సంగతి అయినా వానికి గ్రహించే జ్ఞానం అయినా ఉండాలి. ఉండవలసినంత జ్ఞానం లేదు అని నీకు తెలిసిందనుకో, నీకు జ్ఞానం మొదలైనట్టే లెక్క. అర్థమైందా? నాకు జ్ఞానము లేదు అని అనుకుంటావు అనుకో, జ్ఞానాన్ని సంపాదించుకోవడం నువ్వు మొదలుపెట్టినట్టే లెక్క. ఎందుకంటే జ్ఞానం లేదని గ్రహించావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే జ్ఞానం కావాలి అనుకుంటావు. జ్ఞానం కావాలనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి. కనుక జ్ఞానము లేదని లేక జ్ఞానం ఉన్నదని గ్రహించే జ్ఞానం నీకు కలగడానికి చిట్కా చెబుతున్నాడు ప్రసంగి. నేను చెబుతున్న మాట మీకు అర్థమైందా? నేనేమన్నాను? జ్ఞానము కొదువగా ఉంటే దేవుణ్ణి అడగవలని అన్నాడు. మరి కొదువగా ఉన్నాడనే సంగతి మా ముందు తెలియాలి కదా. ముందు ఆ పాట తెలివితేటలు ఉండాలిగా. ప్రతివాడు తనకు తాను మేధావుని అనుకుంటుంటే ఇంకా జ్ఞానం కావాలని ఎవడు అడుగుతాడు? కనుక మొట్టమొదట మనకేం జ్ఞానం కలగాలండి? జ్ఞానము నాకు లేదని గ్రహించే జ్ఞానం కలగాలి. జ్ఞానం నీకు ఉందో లేదో తెలుసుకునే పాటి జ్ఞానం నీకు కలగడానికి ఒక చిట్కా చెప్పాడు. అది ఏమిటంటే, దయచేసి చూడండి, ప్రసంగి 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనస్సు దేవునికి స్తుతి కలుగునుగా, ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. దిస్ ఈజ్ ది యాసిడ్ టెస్ట్ అండి, ఇది పరీక్ష. చూడండి, జ్ఞానవంతుడైన వారి మనసు ఎక్కడ ఉంటుందంటే ఏడ్చే వాళ్ళ మీద ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. బుద్ధిహీనుడి మనసు ఎక్కడ ఉంటుందంటే సంతోషించే వారి గుంపు మీద ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఒక ముక్కుసూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మనమున్న ఊళ్ళో, మనమున్న కాలనీలో, మనమున్న లొకాలిటీ, ఆ పరిసరాల్లో ఒక ఇంట్లో ఒక మనిషి ఎవరో చచ్చిపోయాడు. పాపం ఒక అమ్మాయి చనిపోయింది, ఒక ఆయన స్త్రీ పురుషు చచ్చిపోయారు. గొల్లుమని ఏడుస్తున్నారు.
అదే సమయంలో ఇంకో చివర అక్కడేదో పెళ్లి జరిగింది, పుట్టినరోజు పండగ జరుగుతుంది, విందు, మంచి బిర్యానీ, పలావు, తిండి, త్రాగుడు అన్నీ పెట్టారు. నాట్యం జరుగుతుంది, మ్యూజిక్ పార్టీ జరుగుతుంది. ముక్కుసూటిగా అడుగుతున్నాను, నువ్వు ఏ ఇంటికి పోవాలంటే ఇష్టపడతావు? ఏ ఇల్లు ప్రిఫర్ చేస్తావు? ఆ ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి అక్కడే కూర్చుంటే నీకు చాలాసేపు ఉంటే ఇష్టమా? లేకుంటే కట్టసేసేపు కొంచెం పోయి అట్లా పలకరించినా అరే అక్కడేదో మంచిగా వాళ్ళు పాడుతున్నట్టుంది, అక్కడికి పోతే బాగుండు అనిపిస్తుందా? ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు మర్యాద కోసమన్నా కట్టసేయకుండా ఏమంటారంటే మాకు ఇక్కడే మంచుకుంటారన్నా అని ప్రతి వాళ్ళు అదే మాట అంటారు. కనుక నాకు చెప్పొద్దు, ఎందుకు మళ్ళీ నీతో ఇంకో తప్పు చేయించడం అవుతాను, దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పించడం అవుతాను. ఎవరికి వాళ్ళే ఆలోచించండి. జ్ఞాన మనస్సు ఎవరికి ఉన్నదో ఈ రెండు స్థలాల్లో వాడు ఏమనుకుంటాడంటే ఆ సంతోషించి ఎగిరి దూకేది అలా పక్కన పెట్టేసేయండి, ఆ దుఃఖపడుచున్న వారి దగ్గరికి నేను వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్తున్నా. తాగి తిని కొత్త బట్టలు కట్టుకొని కడుపు నుండి నాట్యం ఆడుతున్నవానికి సువార్త చెప్పే కంటే ఆ ఏడ్చేవానికి దేవుని ప్రేమను గురించి చెప్తే అతన్ని సులభముగా సత్యములోనికి లాగవచ్చు. దేవుని ప్రేమను నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా చూపించాలనుకున్నా ఏడ్చేవాడిని దగ్గర తీసుకొని కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకో, హత్తుకో, ఎంత ప్రేమ అనుకుంటాడు. వాడు తాగి కడుపు నుండి గంతులు వేస్తుంటే వాడిని ఎట్లా ప్రేమ చూపిస్తావు? వానికి దెర్ ఇస్ నో వే. నువ్వు పోతే నీకింత మందు పోస్తాడు, నీకింత అన్నం పెడతాడు, నీకింత ఇంకో బట్టలు ఇస్తాడు, కానీ ఇతడు ఎంత ప్రేమ గలవాడు కదా అనుకుంటాడా? విల్ హీ ఎవర్ కమ్ టు రియలైజేషన్? నెవర్. జ్ఞాని అయిన వాడు వాడే తిని తాగి గంతులేసి నాట్యం ఆడుతున్నాడంటే వాడు దేవుని సత్యమునకు చాలా దూరం ఉన్నాడు. ఇప్పుడు సత్యాన్ని వినే మూడ్లో కూడా మాట్లాడు. అంతకంటే నేను ఆ ఏడ్చే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లను కాస్త దేవుని మాటలు చెప్పొచ్చు, సువార్త చెప్పొచ్చు. ఏ సువార్త చెప్పకపోయినా దగ్గర తీసుకొని కన్నీళ్లు తుడిచి అలా వీటి మీద అలాగ ఆదరణగా కాస్త చరిస్తే అందులో వారు యేసు ప్రభు యొక్క స్పర్శ అనుభవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, మానవ జీవితంలో ఉండే సకలమైన అనుభవాలలో దుఃఖం అనేది చాలా శ్రేష్టమైనది. అందుకే నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో చాలా కష్టాలు పడ్డానండి అని. కానీ ఎప్పటి నుంచి ప్రభువును స్తుతించు, ప్రభువా దుఃఖ సమయాల కొరకు నీకు వందనాలు, గాయముల కొరకు నీకు స్తోత్రాలు. ఎవరైనా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే నాకంటే అథారిటీ లేనిలేదు, నేను చెప్తున్నాను. ఎస్, ఐ నో వాట్ ఇట్ ఈస్. దుఃఖము ద్వారా సంపూర్ణుడగుట అనగా ఏమిటో నాకు తెలిసి మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఏం గాయం లేదన్నోడు చాలా లూజర్ అన్నమాట. ఇది అన్లక్కీ మ్యాన్. అందుకే నేను ప్రభువుని అడిగాను ఆ పాటలో, ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానముల కొరకును స్తోత్రము, నా వేదనలో నేను రుచించితి. ఐ హ్యావ్ టేస్టెడ్ యూ ఇన్ మై యాగనీ. నా వేదనలో నేను రుచించితి, మరి అధికముగా శ్రమకై వేడితి. ఇంకా ప్రార్థన చేసి బోళ్ళు శ్రమను అనుభవించి ఉంటే ప్రార్థన చేశాను ఒకరోజు, ప్రభువా నిజంగా చెప్తున్నా, బైబిల్ చేత పట్టుకొని నేను చెప్తున్నాను, అబద్ధం ఆడితే ప్రభు తీర్పు తీరుస్తాడు. మోకరించి కన్నులు రాల్చి అడిగాను, ప్రభువా నన్ను కష్టపెట్టు, ప్రభువా నాకు శ్రమలు ఇవ్వని అడిగానండి నేను. ఐ లిటరలీ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకం ఈ ప్రభువా ఎట్లా అడిగానో అలాగే అడిగా, అదే వేదనతో అడిగాను, అదే పట్టుదలతో అడిగాను, అదే సీరియస్నెస్తో అడిగాను. లార్డ్ అఫ్లిక్ట్ మీ, మేక్ మీ సఫర్ ఓ లార్డ్, నన్ను శ్రమ పెట్టమని అడిగానండి. నా పాటలన్నీ ఖచ్చితమైన అక్షర సత్యాలు అవి. నేను అందులో ఏదో కవిత్వం కోసం ఏది రాయలేదు, అనుభవమే. అడిగాను, దేవుడు ఇచ్చాడు కూడా. ఇంకా ఎంతో మేలు పొందాను, ఎంతో శ్రమపడి మేలు పొందడం ద్వారా సార్వత్రిక సంఘమే మేలు పొందింది. ఇది నిత్యత్వంలో మీకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రాసిన పాట ఒక అక్కయ్య గారు పాడుకొని భయపడింది.
ఇప్పుడు వచ్చిన కాడికే శ్రమలు అనుభవించలేక బాధపడుతున్నాము. నీవు రాసిన పాట అంతా బాగుంది ఓఫీర్, కానీ ఒకటే కొంచెం మాకు భయం వేస్తుంది. మరి అధికముగా శ్రమకై వేడిత అనేది మాకు భయం వేస్తున్న పాట పాడాలంటే. అంటే పాట మానేయమని చెప్పా. మరి అంతకుముందు చరణాలు బాగున్నాయి కదా అంటుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మేము మార్చి పాడుకుంటున్నాంలే అంట. మరి అధికముగా కృపకై వేడితి అని పాడుతున్నాను. నా తల్లే ఇంక బోర్డు పెట్టినాలు మానేయి, కావాలంటే ఇంకో పాట రాసుకొని పాడు, కానీ నా పాటలో రిపేర్లు చేయబాకని చెప్పి అది అలాగే ఉండాలి. అది ఐ మీన్ వాట్ ఐ సెడ్. మరి నేను పాడలేకపోతున్నా కదంటే నువ్వు అంత ఎదిగినప్పుడే అంతకుముందు పాడకని చెప్పి. మంచి పాట కదా అంటే అది పాడుకోవడం కొరకు ఎదుగు, గ్రో అట్లీస్ట్ సో దట్ యూ కెన్ సింగ్ దట్ సాంగ్. మరి అధికముగా శ్రమకై వేడితి, అది ఈ లాంగ్వేజ్ అర్థం అందరికి కాదు ఏమండి. ఈ భాష అర్థం కావడానికి కూడా కొంచెం టోకర్ తగిలి ఉండాలి ఎక్కడైనా, లేకుంటే అర్థం కాదు. ఇదేందో మాట్లాడుతుందండి. ఎన్ని లేవు మంచి ప్రసంగా, లాజర్ లేచింది, అవన్నీ చెప్పొద్దా? ఇవన్నీ బాధపడు, సుఖపడొద్దు, కష్టపడమని చెప్తాడేంటండి అనుకోబాకండి. జ్ఞానములో పరిపక్వ దశకు వెళ్ళిపోయినటువంటి సొలొమోను అన్నాడు, జ్ఞానుల మనసు ఎక్కడుంటుంది? అయితే దేవుని బిడ్డలారా, దుఃఖము మనకు అవసరము కానీ, వినండి, దుఃఖం మనకు అవసరం. ఎందుకు అవసరం? మనం సంపూర్ణం కావడానికి, పరిశుద్ధులం కావడానికి, లోకం మీద వెగటు పుట్టడానికి, దేవునికి సమీపం కావడానికి మనకు వేదన అవసరం. కానీ ఎప్పుడు వేదన అయితే మనం చచ్చిపోతాం. కాబట్టి దుఃఖం మనకు అవసరమే, కానీ నిరంతరము దుఃఖముని భరించే శక్తి మనకు లేదు. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు సంతోషపడే సందర్భాలు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు సంతోషపడే సందర్భాలు కూడా ఇస్తాడు. ఎంత వేదనతో కూడుకున్న బ్రతుకులోనైనా సంతోషించేది ఏదో ఒకటి దేవుడు పెట్టాడు. ఇది దేవుని యొక్క అపూర్వమైన శిల్పకారుని చాతుర్యం. ఇది నీవెంతో దుర్భరమైన శిలువ మోస్తున్నప్పుడు కూడా ఒక చల్లటి పిల్లగాలి నీకు తగిలేటట్టు దేవుడు పెడతానే ఉంటాడు. దుఃఖము అవసరమే. దుఃఖపడకపోతే పాడైపోతామనే భయం ఉంది, కానీ సంతోషపడకపోతే, సుఖపడకపోతే పాడవుతామేమోననేది ఏం లేదు. ఉన్నారా? ఏడవకపోతే చెడిపోతామేమోననే భయం ఉంది, కానీ సుఖపడకపోతే చెడిపోతామనేది లేదు. అత్యవసరమైనది తప్పనిసరి దినుసు, భక్తి జీవితంలో తప్పనిసరి దినుసు ఏమిటంటే దుఃఖం, కన్నీరు, ఏడుపు. కానీ ఎప్పుడు కన్నీళ్ళు అయితే ఈ గుండె పగిలిపోద్ది, చచ్చిపోతాం. దేవుని ప్రణాళిక నెరవేరేదాకా మనం బ్రతుకుండలేము. అందుకే కృప కలిగిన దేవుడు ఆ శిలువను మోయటానికి, అప్పుడప్పుడు నీకు శక్తి కలగడానికి ఒక మంచి సంతోషకరమైనటువంటి దినం ఒకటి నీకు అప్పుడప్పుడు ఇస్తాడు. అందుకే అన్నాడు, దేవుడు సంతోషమైన దినం ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయి, శిలువ మోయాల్సి వచ్చినప్పుడు మోయి. అటువంటి మనోవైఖరి, ఎంజాయ్ వాట్ కమ్స్ యువర్ వే. శ్రమ వస్తే దాన్నే అనుభవించు, నింద వస్తే దాన్నే నీవు అనుభవించు, పొగడ్తలు వస్తే దాన్నే అనుభవించు. సుఖము దుఃఖము సమానంగా నీవు స్వీకరించగలిగితే కనీసం దేవుడిచ్చిన ఆయుష్కాలంలో చివరి గంట దాకా బ్రతుకుంటావు, చివరి పని కూడా నువ్వు నెరవేరుస్తావు. దేవుడిచ్చిన పనంతా నెరవేర్చేదాకా బ్రతుకుండాలంటే, దేవుడిచ్చిన బాధ్యతలన్నీ నెరవేర్చేదాకా నువ్వు బ్రతుకుండాలంటే, సుఖ దుఃఖములు జతపరిచిన దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని అని, అలాగ జతపరచడమే నీకు మేలని నువ్వు నమ్మాలి. సుఖమును దుఃఖమును సమానంగా అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సుఖము దుఃఖము సంపూర్ణంగా సమానముగా అనుభవించినోడే సంపూర్ణుడు అవుతాడు. ఒకవేళ 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి దయచేసి, 6-7. సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనత అఘనతల వలనను, సుకీర్తి. అది సవర్ణ దీర్ఘ సంధి, అక్కడేమో దిద్దుబాటు చేయకు బిడ్డ. అది సవర్ణ దీర్ఘ సంధి, ఘనత ప్లస్ అఘనత.
అంటే ఘనతయు అఘనతయు ఘనతయు ఘనహీనతయు అని, ఘనత యందును అఘనత యందును, సుకీర్తి యందును దుష్కీర్తి యందును దేవుని పరిచారకులమయ్యండి. సుకీర్తి అంటే అందరూ డబ్బా కొట్టి ఓ ఇతనంట భక్తుడు లేడని చెప్పి అనడం ఒక సుకీర్తి. వాడొక భ్రష్టుడండి అన్నారు. మళ్ళీ ఎవరిని? పౌలునే అన్నారు. పౌలు భక్తుడండి. ఎవడండి ఆ మహానుభావుడు? కాళ్ళు బీసుకే బతుకులేదు ఒక్కొక్కడికి. ఏమండి, ఆయన మూడో ఆకాశం వెళ్ళి ఆ పరదేశంలో మర్మాలన్నీ విని యుగములలో తరముల్లో దాచిన మర్మాలు దేవుని దగ్గర తవ్వుకొచ్చి ఆ పరలోక గనిలోకి వెళ్ళి మర్మాలు తవ్వుకొచ్చి భూమి మీద పంచి పెడుతుంటే వీడు ఒక పావు గంట ప్రార్థన చేసే చేత కాదు, ఒక ఆత్మ తెచ్చే చేత కాదు, పనికి మాలిన నిష్ప్రయోజకులందరూ ఆ మహానుభావుని భ్రష్టుడు అన్నారు. తెలుసా మీకు? పౌలుని భ్రష్టుడు అన్నారండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూడండి దయచేసి. 2వ కొరింథీ 13:6. ఆయన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? భ్రష్టులు. అయితే పౌలు మాత్రం ఇదంతా సమానమే. ఒకడేమో పౌలే దేవుడు అని ఒకడు అంటాడు, దయ్యం దేవుని ఒకడు అంటాడు. పౌలు మాత్రము స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే చెక్కు చెదరడు అన్నమాట. విత్ అ స్మైల్ హీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. ప్రైజ్, అప్లాజ్ ఆర్ బ్లేమ్, ఇన్సల్ట్ ఏదైనా సరే. భ్రష్టుడా అంటే చిరునవ్వుతో చూస్తాడు. మహానుభావ అంటే అదే చిరునవ్వుతో చూస్తాడు. దుష్టుడా అంటే అట్లే చూస్తాడు. ఇవన్నీ దేవుడు కలిపి మూటగట్టి నాకు ఇచ్చాడు అనుకుంటాడు అంతే. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు సంపూర్ణుడు కాగలిగాడు. ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడ్చాడు, నవ్వేటప్పుడు నవ్వాడు. రెండు సమానమే, రెండు అవసరమే. దుఃఖమేమో నాకు అవసరం, సంతోషం కూడా అప్పుడప్పుడు నాకు కొంచెం తెప్పరిల్లటానికి ఇది అవసరమే. చిన్న ఉదాహరణ చెప్తాను. కంసాలోడు కమ్మరివాడు ఇనుమును మంటలో పెడతాడు. ఎర్రగా మారిన తర్వాత దాన్ని కొడతాడు. కొట్టిన తర్వాత నీళ్ళలో పెడతాడు, చల్లబడుతుంది. దాని షేప్ చూస్తాడు. దీనికి తృప్తి లేకపోతే మళ్ళీ మంటలో పెడతాడు. మళ్ళా ఎర్రగా కాల్చి మళ్ళీ నీళ్ళు పలుమార్లు. అలాగే దేవుడు పలుమార్లు నిన్ను కాల్చి చల్లబరిచి క్రీస్తు పోలికగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. శ్రమల కొలిమి అనుభవం ఏమిటో నాకు తెలియజెప్పు నాయన. ఖిన్నమైనటువంటి ముఖము హృదయమును గుణపరచుటన్నదేమిటో నాకు చెప్పు నాయన. ప్రార్థన చేద్దాం. నీ హృదయం గుణపడిందా? నీ హృదయము గుణపడిందా? ఇంకా వంకర త్రవల్లోని వెళుతుందా? ఇంకా లోకం వైపు ఆకర్షించబడుతుందా? ప్రభువా, నన్ను పరిపూర్ణుడిగా చెయ్యి, నన్ను సంపూర్ణుడిగా చెయ్యి. ఓ ప్రభువా, నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచు. తండ్రి, లోకంలోని కల్మషమంతా నా మనసులోకి వచ్చేస్తుంది. అయ్యా, నన్ను కడుగుము తండ్రి. దుఃఖములోని విలువ తెలుసుకొని జ్ఞానము దయచేయండి. నీకు దుఃఖ సందర్భాలంటే ఇష్టమా? సంతోష సందర్భాలంటే ఇష్టమా? నీవు సంతోషమును ప్రేమించేవాడవైతే నీలో ఇంకా జ్ఞానం కలగలేదని అర్థం. నువ్వు దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది. ప్రభువా, ఏది విలువైనదో ఇప్పుడు దాకా గ్రహించే తెలివి నాకు ఇంకా కలగలేదు నాయన, నా జ్ఞానం దయచేయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖమే విలువైనది, గాయమే విలువైనది, శ్రమల కొలిమి చాలా ప్రశస్తమైనది. ప్రభువా, ఈ మార్గం నడిపించు నాయన. శిలువ మార్గం, ఈ జీవ మార్గం, ఈ ఆశీర్వాద మార్గం, ఈ పవిత్రీకరణ మార్గం నడిపించు నాయన, నడిపించు. ప్రభువా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమ తండ్రి, నీతి స్వరూపుడా,
సర్వజ్ఞానమునకు ఆధారుడా, అనంత జ్ఞాననిధి, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్నం వేళ మరలా ఒకసారి నూతనమైన రీతిలో మీరు మాతో మాట్లాడి సంభాషించి సంపూర్ణ సిద్ధిలోని రహస్యాన్ని మీరు మాకు ఉపదేశించినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, సుఖ దుఃఖములను మా అందరి జీవితాల్లో మీరు జతపరిచినారు. యవన కాలం ముందు కాడి మోసే కృప మాలో కొందరికి మీరు ఇచ్చినారు. అటువంటి వారు ధన్యులని మేము అనుకొనిచున్నాము తండ్రి, నీకు వందనాలు. గమనిస్తున్నాము, గ్రహిస్తున్నాము, నీకు స్తోత్రాలు. సంఘంలోని బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. సార్వత్రిక సంఘమందలి సకల విశ్వాసులను మీరు ఆశీర్వదించండి. కృపామయుడాన్ని అగ్ని చేతమును కాల్చి పరిశుద్ధపరచండి. లోహమును శుద్ధి చేయడానికి అగ్ని కావాలని, అట్లు విశ్వాసం శుద్ధి చేయడానికి శ్రమల అగ్ని కావాలని మా ప్రభువా మీరు మాకు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, కన్నీటి లోయల గుండా మీరు నడిపిస్తున్నందుకై నీకు వందనాలు. మా జీవితాల్లో ఎప్పుడు ఆనందము, నవ్వు, ఎప్పుడు సంతోషమే ఉండకుండా, జీవితం అంతా ఎప్పుడు సంతోషమే లేకుండా చేసినందుకు నీకు వందనాలు. కష్టము కన్నీరు లేనటువంటి బ్రతుకును మాకు ఇవ్వలేదు కనుక నీకు స్తోత్రాలు. కన్నీరు లేని బ్రతుకును మీరు మాకు ఇచ్చి ఉంటే మేము ఎంత చెడిపోయేవారము ప్రభువా, ఎంత చెడిపోయేవారము, ఎంతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. కన్నీరు కలిగిన బ్రతుకులు మాకు ఇచ్చినారు కనుక నీకు స్తోత్రాలు. ఎవరికైతే అర్థం కాలేదు, అర్థం ఉన్నట్టు అనుభవాల్లోకి నడిపించి తండ్రి. నీ లేఖనంలో ప్రసంగి గ్రంథం కూడా ఉన్నది కనుక అది భక్తికి, జ్ఞానానికి, భక్తి యోగమునకు, జ్ఞాన యోగమునకు పరాకాష్ఠ కనుక మేమందరం ఇప్పటికైనా ప్రసంగి గ్రంథాన్ని అర్థం చేసుకోక తప్పదు కనుక నాయన, అవసరమైన రీతిలో మమ్మల్ని శ్రమ పెట్టి అయినా మాకు ఈ సత్యం అవగాహనలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వెళ్ళొచ్చిన నీ సంపూర్ణ దేవునితో మా ఇళ్లకు పంపించండి. తిరిగి వారంలో మిగిలిపోయిన కూటముల కొరకు నీ అభిషేకం, శ్రేష్టమైన శక్తి దాయిచ్చే పరిశుద్ధుడా, వాచ్మెన్ సర్వీస్లోని కొత్త సంవత్సర ఆరాధనలో మేము దర్శించి ఆశీర్వదించి మరలా నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో ఈ రీతిగా మేము మోకరిల్లి మీ యొక్క బలలో పాలు పొంది, నీ దేహరక్తంలో పాలు పొంది, నీ స్వరముని వరకు మధ్యవారంలో సంఘటనలు కూటమన్నిటి కొరక నీ శక్తి, నీ కృప, నీ అభిషేకం మాకిమ్మని నీ యొక్క ఆలోచన చెప్పి నీ జ్ఞానం ఇచ్చి నడిపించం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నిలుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన దేవుని భక్తులు, భక్తురాండ్రకెల్లరికి, దేవుని కుమారులు, కుమార్తెలకు అందరికీ, ప్రపంచమందంతర చెదరి ఉన్నటువంటి యథార్థవంతులైన విశ్వాసులందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతము సదా నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక.